సనాతన ధర్మాన్ని మార్వాడీలు పెంచి పోషిస్తున్నారు అని మాట్లాడుకొచ్చారు. అంటే వాళ్ళు పెంచి పోషిస్తూ ఉంటే ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో, ఉదాహరణకి శ్యామ్ లాంటి వాళ్ళు, లేకుంటే పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు, లేకుంటే చాలా మంది గ్రౌండ్ లెవెల్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇష్యూ టేకప్ చేసినప్పటి నుంచి చాలా ఫోన్స్ వస్తూ ఉన్నాయి. కామారెడ్డిలో మొన్న ఆందోళన చేపట్టిన వారు, కొల్లాపూర్లో ఆందోళన చేపట్టిన వారు, ఇంకో ప్రాంతాలు ఆందోళన చేపట్టిన అందరూ కూడా సనాతన ధర్మాన్ని చంపేస్తున్నారా? అంటే మంట కలిపే ప్రయత్నం చేస్తున్నారు. ధర్మాన్ని నేను చెప్తానండి, సనాతన ధర్మాన్ని వాళ్ళు పెంచి పోషిస్తున్నారంటే వీళ్ళందరూ వెళ్ళి గోశాలకి వెళ్ళి గోశాలలో గోగ్రాసం వేస్తున్నారా? కనీసం గోసేవ చేశారా? గుళ్ళకి వెళ్తున్నారా? గుళ్ళు గోపురాల్లో ఎక్కడైనా బీటలు వారిపోయి ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకోండి, దాన్ని జీవనోద్ధరణ అంటే మళ్ళీ పునర్జీవితం చేయాలి, మన గుళ్ళను మనం నిర్మించుకోవాలి, మనం వాటిని ఎట్లయినా సరే దాన్ని మొత్తం అంతా మనం మంచిగా పాత వాటిని అన్నిటి కూడా రంగులు వేయించడము, దానికి మొత్తం మరమ్మతులు చేయించడం. సనాతన ధర్మం అంటే గుళ్ళకెళ్ళి పూజ చేయడమేనా? కేవలం గోవులకి గ్రాసం వేయడం, గౌళ్ళకు రంగులు వేయడం ఇదొకటేనా? ఇది కూడా భాగం సనాతన ధర్మంలో. ఇవన్నీ భాగమే. ఇది ఒకటే సనాతన ధర్మం కాదు. సనాతన ధర్మం అంటే నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించడం, ఆచరించడం, ఎంత ఖచ్చితంగా నువ్వు పని చేస్తున్నావో, పక్క వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి, ఏ విధంగా ఉండాలని. అంతేగాని మన ఊరు వచ్చి ఎవరైనా ఇక్కడ బ్రతుకుతూ ఉంటే వాళ్ళ పొట్ట కొట్టేసి వీళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి పెట్టడం దాని సనాతన ధర్మం అంటారండి దాన్ని. వేరే ఊళ్ళో ఉండి అలా అయితే మనందరికీ ప్రధానిగా ఉన్న అతను గుజరాతీ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీరెందుకు దేశంలో ఉన్నారో మేము అడగొచ్చు కదా. మీకు ఇష్టం లేదు కదా, మరి అది మీకు మాత్రం ప్రాబ్లం వస్తుందా? సనాతన ధర్మానికి ఎవరు ఉన్నారు, ఎవరు మాట్లాడతారు? మోడీ గారు మాట్లాడతారు. సనాతనే ఆయన సనాతన ధర్మాన్ని ఎక్కువ పాటిస్తారు, పూజిస్తారు. గోమాతనే కాదు, సనాతన ధర్మాన్ని అవలంబించే వాళ్ళకందరికీ ఒక మార్గదర్శిగా ఉన్నారు ఆయన. అలాంటి వ్యక్తి పాటిస్తున్న ఈ దేశం. మీరు సనాతన ధర్మం గురించి అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, సనాతన ధర్మం అనేది ఆ ధర్మాన్ని పాటించాలంటున్నారు కాబట్టి ధర్మాన్ని పాటించే దాంట్లో అందరూ కూడా భాగస్వాములు. ఉదాహరణకి నేను మీకు ఒక బయట కూడా వినిపిమంటే, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, విశ్వకర్మలు, ఇక్కడ ఉన్నటువంటి కొంత బ్లాక్ స్మిత్లు కానివ్వండి, గోల్డ్ స్మిత్లు కానివ్వండి, అందరూ కూడా ధర్మాన్ని కాపాడేటువంటి కల్తీ లేకుండా గోల్డ్ రెడీ చేస్తున్నారు. రీసెంట్గా అదే మార్వాడి సమాజాన్ని రిప్రజెంట్ చేస్తూ దిగ్విజయ్ జైన్ గారు అని చెప్పి RTV లైవ్లో పార్టిసిపేట్ చేశాను. ఏమన్నారంటే 50% గోల్డ్ 50% కాపర్ కలిపి మేము తయారు చేస్తాము, ఆన్ పబ్లిక్ డిమాండ్ మేము ఏదైనా చేయగలుగుతాము. ఇప్పుడు చెప్పండి, ధర్మాన్ని కాపాడేది కంప్లీట్గా ఒక కస్టమర్కి నాణ్యమైనటువంటి ప్రోడక్ట్ని తయారు చేసేటువంటి ఇక్కడి స్థానికులు ధర్మాన్ని కాపాడుతున్నారా? 50% మేమే కలుపుతామని చెప్పి ఒప్పుకున్న వారు ధర్మాన్ని కాపాడుతున్నారా? చెప్తానండి. ఇప్పుడు మనం మామూలుగా మీరు ఎవరైతే చారీస్ ఉన్నారన్నారో వాళ్ళు గోల్డ్ బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళకి పొట్ట కొడుతున్నారు అనే విధంగా వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళందరూ అజిటేషన్ చేసి ఉండొచ్చు, దాన్ని ఒప్పుకుంటా. కానీ లేదు, స్ట్రక్ అవుతోంది. ఒకసారి మీతో మళ్ళీ నేను కనెక్ట్ చేస్తున్నాను. శ్యామ్ గారు ఏం చెప్తారు? సనాతన ధర్మాన్ని చంపే కుట్ర. రైట్, మాట్లాడండి. ఎస్, కరాటే కళ్యాణి గారు చెప్పినట్టు సనాతన ధర్మ సమస్య కాదు ఇది. సనాతన ధర్మ సమస్య అయితే సనాతన ధర్మ వేదిక సనాతన ధర్మాన్ని వాళ్ళు పెంచి పోషిస్తున్నారు, మార్వాడీలు పెంచి పోషిస్తున్నారు, గోవులకు గ్రాసం వేస్తున్నారు, గుళ్ళకు రంగులు వేస్తున్నారు, గుడులకు పోతున్నారు, ఆధ్యాత్మికతని పెంచుతున్నారు. సో వాళ్ళంతా సనాతన ధర్మాన్ని కాపాడుతుంటే మీలాంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని కుట్ర చేసి చంపుతున్నారు. దయచేసి సనాతన ధర్మానికి, తెలంగాణ వాదానికి, ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి దానికి, ఇక్కడ స్థానికస్తులు వ్యాపారస్తులు ఇబ్బంది పడేదానికి సనాతన ధర్మానికి ఏమైనా పొంతన ఉందా అండి? ఎస్, ఇక్కడ ఉన్నటువంటి వైశ్యులు సనాతన ధర్మాన్ని కాపాడతలేరా? ఇక్కడ ఉన్నటువంటి బీసీలు హిందువులు కాదా? సనాతన ధర్మ రక్షకులు కాదా? ఇక్కడ వేలాదిగా వందలాది సంవత్సరాల నుంచి మా అయ్యలు మా తాతలు అడవికి బర్రెలని గొర్రెలను తీసుకొని పోయి మేత మేపి తీసుకొచ్చి పొలాలలో వ్యవసాయం చేసేది ఏమంటారు పశువులతోని. వీళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడతారు, గోరక్షణ గురించి మాట్లాడతారు. గోవు పచ్చిగడ్డి తింటదా, ఎండగడ్డి తింటదా? దాన్ని పెండెత్తి పోసేది, అది పోసినటువంటి మలమూత్రాలను ఎత్తిపోసేది మేము కదా. గోరక్షణ సనాతన ధర్మం అంటే ఏంటండి? వీళ్ళు మాట్లాడుతున్నట్టు నరేంద్ర మోడీ గారికి ఏమన్నా పేటెంటా సనాతన ధర్మం? కేవలం బీజేపీ గురించి ఏమైనా చర్చ పెట్టాలి, నరేంద్ర మోడీ గారి గురించి ఏమైనా చర్చ పెట్టాలనుకుంటే పెట్టమని చెప్పండి. సనాతన ధర్మ సమస్య కాదు ఇది. మా స్థానిక వ్యాపారస్తులు, మార్వాడి, గుజరాత్, రాజస్థాన్ వ్యాపారుల వల్ల
ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు బలవంతంగా గ్రామాలలోకి వాళ్ళ అన్న పోతే తమ్ముడు, తమ్ముడు పోతే అన్న వచ్చి ఒక షాప్ తర్వాత ఇంకో షాప్ పెట్టి స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు వాళ్ళ వల్ల నష్టపోతా ఉన్నారు. ఇది మా సమస్య. ప్రభుత్వంతో మా పోరాటం. ఇక్కడ శ్యామ్ గారు ఒక్క నిమిషం, మూర్తి గారు కూడా ఉన్నారు, పెద్ద ఆయనతో మాట్లాడిద్దాం. మూర్తి గారు కూడా ఉన్నారు. మీకు స్వర్ణకారులు నాణ్యమైనటువంటి శ్యామ్ ఒక్క నిమిషం. వీళ్ళు డూప్లికేట్ దందా చేస్తా ఉన్నారు, శ్యామ్ నెంబర్ మాల్ అమ్ముతా ఉన్నారు. ఇది మా సమస్య. సనాతన ధర్మం మాట్లాడుతుందండి. రైట్ శ్యామ్.